వెల్కమ్ టు ఏ6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు నిప్పులు చెరిగారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువున ముంచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో సమాధానం చెప్పాలని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, అది అచ్చమైన రాక్షస పాలన అని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్నారని కంచర్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తామని చెప్పి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని, ప్రజల కష్టాలను పట్టించుకొని ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజాపాలన అనేది కేవలం పేరుకు మాత్రమే ప్రజాపాలన, మాట్లాడుకోవటానికే పనికొస్తుంది. నేను అంటున్నది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. రాక్షసులు కూడా నయమేనేమో ఇంతకంటే. ఏ వర్గానికి న్యాయం చేసారు మీరు? ప్రజాపాలన అంటే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి, లాభం జరగాలి. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వంలో మేలు జరగాలి. దేశమే చేశారు. 2000 పెన్షన్లు 4000 చేస్తామని చేసిందా? వికలాంగులకు 6000 పెన్షన్లు ఇచ్చిండ్రా? ఆడబిడ్డలకు 2500 పెన్షన్ ఇచ్చిండ్రా? కన్యాల లక్ష్మికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చిండ్రా? చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చిండ్రా? మీరు అన్న వాగ్దానం ఏది నెరవేర్చిండ్రు? అని మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిండ్రా? అదొకటి చేశాడు. ఆడవాళ్ళకు ఫ్రీ అండి, మొగళ్ళకు డబల్ అండి. 100 రూపాయలు టికెట్ 200 తీసుకుంటే పెళ్ళం పోతేనే 100 రూపాయలు ఫ్రీ అయిపోయి, మొగుడు పోతే 200 కట్టాల్సి వచ్చేది. ఇక నువ్వు చేసింది ఏంటి? రేషన్ ఏమైనా పెంచినావా? అదే 6 కిలోలు బియ్యం ఇస్తున్నావు కదా. అంతకుముందు 4 కిలోలు ఉంటే 6 కిలోలు చేసింది కేసీఆర్ గారు. అంతకుముందు కుటుంబంలో 4 కన్నా ఎక్కువ అంటే పరిమితి ఎత్తేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది కేసీఆర్ గారు. నువ్వు చేసింది ఏంది? రేషన్ బియ్యం అయినా పెంచినవా? అదనంగా నువ్వు చేసిన లాభం ఏంది? ఏ వర్గ ప్రజలకు? రాజీవ్ యువ వికాసం అన్నావు, 6,000 కోట్లు బడ్జెట్లో పెట్టినావు, రూపాయి ఖర్చు పెట్టలే. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 6,000 కోట్లు అన్నావు, అది రూపాయి ఖర్చు పెట్టావు. ఎస్సీ సప్లాన్లో 1,500-1,600 కోట్లు కేటాయించి 52 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 52 కోట్లు కూడా జీతభత్యాలకే సరిపోయింది. బీసీ ప్లాన్లో ఖర్చు పెట్టింది లేదు. యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చింది లేదు. ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చింది లేదు. ఏ వర్గానికి నువ్వు లాభం చేసింది? ఏ వర్గం సంతోషంతో ఉన్నారు ఇలా? అందుకని ఇది ప్రజాపాలన అనటానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాక్షస పాలనే.